హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు బోడుప్పల్లో మణికంఠి కాలనీ అంటారు అది. మరి మణికంఠి కాలనీలో ఈ రోడ్డు వచ్చేసి సిసి రోడ్డు. ఈ రోడ్డు నుండి ఇది కబ్జా అయిపోయింది. ఇది సర్వే నెంబర్ వచ్చేసి మనకు 678 ఆనుకొని ఉంటుంది. ఈ రోడ్డుది ఏకంగా కబ్జా అయిపోయింది. ఇది అంటే గతంలో కూడా మనకు మాజీ మేయర్ వాళ్ళ కొడుకు కూడా దీనిపైన చర్యలు తీసుకున్నా కానీ ఎవరు పట్టించుకుంటలేరు దీనిపైన. ఎందుకు అంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉందనా? రోడ్లు కబ్జా చేసుకోవడం పోతే పరిస్థితి ఏంది? రోడ్లు కబ్జా చేసుకోవడం పోతే పరిస్థితి ఏంది అంటే రోడ్లు కూడా వదిలిపెట్టరా? ఈ రోడ్ నుండి అవతల రోడ్డుకి వెళ్ళిపోతుంది. ఆ బార్ ఉంది కదా, ఆ బార్ రోడ్కి వెళ్ళిపోతుంది. అది ఆ రోడ్డు పెట్టండి. ఈ రోడ్ నుండి రోడ్డు ఇది వచ్చేసి మనకు 678 సర్వే నెంబర్ వస్తుంది. దాదాపు ఇంత కబ్జా చేసి సెట్ వేసేది. దీన్ని గతంలో కూడా పేపర్ కూడా వచ్చింది. దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీ కళ్ళు మూసుకోబోతున్నాయా, మరి లేకపోతే కమిషనర్ కళ్ళు మూసుకోబోతున్నాయా, టీపోల కళ్ళు కనిపిస్తున్నాయా? దీనిపైన ఏమవుతుంది అసలు? ఏం జరుగుతుంది? కబ్జాల మీద ఏంది అసలు? ఏం బాగాయా? ముందురండి. పార్కులు కబ్జాలు, ఏవి కబ్జాలు? ప్రతి కబ్జాలేనా? విచ్చలు విడిగా కబ్జాలు అయిపోతున్నాయి. బోడుప్పల్ మున్సిపల్ కాన్స్టిట్యూన్సీలో పార్కులు కబ్జాలే, అన్ని కబ్జాలే. ఏది కబ్జాలే? చెరువు కుంటలు కబ్జాలు, అన్ని కబ్జాలే. అదే పక్కన చూసుకుంటే ఈ రోడ్ ఉంటుంది. ఈ రోడ్ కూడా మొత్తం ప్యాక్ అయిపోయింది. ఈ రోడ్ అవతల దిక్కు రావాలి. అవతల ఏది మన క్రికెట్ సైడ్ నుండి అటు పోతే మన బార్ సైడ్కి వస్తుంది రోడ్డు. కావున దీనిపైన మన ఇంతకుముందు ఉన్న మేయర్ కానీ వాళ్ళ కొడుకు కూడా దీనిపైన మున్సిపాలిటీకి దీనిపైన మాజీ మేయర్ కూడా వాళ్ళ అబ్బాయి కూడా దీన్ని చర్యలు తీసుకున్నా కానీ ఈ వార్డు వచ్చేసి 16వ వార్డు. బోడుప్పల్ కాన్స్టిట్యూన్సీలో 16వ వార్డు అంటారు దీన్ని. సో దీనిపైన ఎందుకు రోడ్లు కబ్జా ఎందుకు పట్టించుకుంటలేరు అంటే గవర్నమెంట్ బీజేపీ ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్, బీఆర్ఎస్ ఉంటే ఒక గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏది అంటే కబ్జా చేయమని చెప్తురా? కారణం ఏంది అసలు? రోడ్ కబ్జా చేసుడేంది? రోడ్ కబ్జా చేసి సెటిల్ కట్టుడేంది? దీనిపైన సరైన చర్యలు తీసుకోవాలి. కమిషనర్ గారు మీ దృష్టి తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. చూసుకోండి కేకే న్యూస్. థ్యాంక్ యూ. ఇక్కడ కాలనీ వాళ్ళు కూడా మాట్లాడమంటే భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారు మనకు అర్థమైతే లేదు. ఈ కాన్స్టిట్యూన్సీ 16 వస్తుంది బోడుప్పల్లో. ఇక్కడ వాళ్ళు మాట్లాడమంటే కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారో మనకు అర్థమైతే లేదు. చూస్తూనే ఉందాం.